మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరపున అవమానించాం. మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పండుగ. ఆడదాని నీకెందుకు లోపలికి పో, బెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది ఉన్నారు. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశాను, నా గ్రంథాలే చేసి. నేను క్షమాపణ కోరుతున్నా, క్షమించకండి. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదుగా. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ. జరుగుతున్న విషయం అది గుండె బద్దలవుతుంది. చెప్పులు నెత్తి మీదే ఉండాలా.